ఓం నమో వెంకటేశాయ. ప్రస్తుతం ఇప్పుడు మనమైతే శ్రీవారి ఆలయం ముందు ఉన్నామండి. ప్రస్తుతం శ్రీవారి ఆలయం ముందు భక్తుల రద్దీ ఎలా ఉంది అనేది మీరు వీడియోలో చూస్తూ ఉన్నారు. డిసెంబర్ 31వ తేదీ అనగా ఈ రోజు వైకుంఠ ద్వాదశి సందర్భంగా తెల్లవారుజామున 4:30 సమయంలో శ్రీ చక్రతాళ్వార్ చక్రస్నాన మహోత్సవాన్ని టీటీడీ వారు అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. చక్ర స్నానానికి సంబంధించి ఆల్రెడీ ఒక వీడియో అనేది మన ఛానల్లో కూడా పోస్ట్ చేయడం జరిగిందండి. ఇక ఈ రోజు భక్తుల రద్దీ అండ్ దర్శనాల విషయానికి వస్తే తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందనేది మీరు వీడియోలో చూస్తూ ఉన్నారు. భక్తుల దర్శనానికి అయితే మాత్రం వైకుంఠ ఏకాదశి, ద్వాదశి, జనవరి 1 అంటే నిన్న, ఈ రోజు, రేపు ఈ 3 రోజుల పాటు కేవలం దర్శనం టికెట్ ఆన్లైన్ లో లక్కడిప్లో సెలెక్ట్ అయినటువంటి భక్తులకి మాత్రమే దర్శనాలు కల్పిస్తున్నారు. కాబట్టి దర్శనాలు అనేవి కొంచెం తొందరగానే అవుతున్నాయండి. నిన్న వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారి దర్శనం చేసుకున్నటువంటి భక్తులను అడిగితే కొంతమందికి 2 గంటల్లోనే దర్శనం అయిపోయిందని చెప్పారు. మరికొంతమంది 3 నుంచి 4 గంటల్లో దర్శనం అయిందని కూడా చెప్పడం జరిగింది. కొంతమందికి ఒక 5 గంటల సమయం కూడా పట్టిందని చెప్పడం జరిగింది. అయితే ఈ రోజు ద్వాదశి రోజున దర్శనంకి వచ్చినటువంటి భక్తుల్ని, అంటే దర్శనం చేసుకున్న ఆలయం నుంచి బయటకు వచ్చిన భక్తుల్ని అడిగితే కొంతమందికి 2 గంటల్లో దర్శనం అయిపోయిందని చెప్పారు. కొంతమంది మాకు 3 నుంచి 4 గంటలు పట్టిందని చెప్పడం జరిగింది. ఈ రోజు దర్శనంకి వచ్చినటువంటి భక్తులకి సుమారుగా 2 నుంచి 4 గంటల్లో దర్శనం అనేది కంప్లీట్ అయిపోతూ ఉందండి. సో ఎవరైతే నిన్న, ఈ రోజు, రేపు ఈ 3 రోజుల పాటు దర్శనంకి ఆన్లైన్ లక్కడిప్లో సెలెక్ట్ అయ్యి ఉంటారు, ఆ భక్తులకి మాత్రమే దర్శనం అనేది కల్పిస్తూ ఉన్నారు. కాబట్టి దర్శనాలకైతే ఎలాంటి ఇబ్బంది లేదండి. చాలా తొందరగానే దర్శనాలు అనేవి కంప్లీట్ అవుతున్నాయి. సో డిప్లో సెలెక్ట్ అయినటువంటి భక్తులు మాకు దర్శనానికి 7 గంటలు పడుతుందో, 8 గంటలు పడుతుందో, పిల్లలతోటి వెళ్తే ఇబ్బంది పడతాం, ఇలా ఎవ్వరూ కూడా ఆలోచించకుండా ఈ రోజు కానీ రేపు కానీ దర్శనంకి డిప్లో సెలెక్ట్ అయినటువంటి భక్తులు మిస్ కాకుండా తిరుమలకు వచ్చి స్వామివారి ఈ వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఎందుకంటే మామూలుగా మనం లక్కీ డిప్లో స్వామివారి దర్శనంకి సెలెక్ట్ అవ్వడమే చాలా అదృష్టం అండి. సో డిప్లో సెలెక్ట్ అయ్యి మిస్ కాకుండా అందరూ కూడా ఈ దర్శనం చేసుకోవాలి అనే ఒక ఆలోచనతో ఈ విషయాన్ని చెప్తున్నాను. అండ్ దర్శనంకి వచ్చినటువంటి భక్తులకి కూడా క్యూ లైన్ లో వెళ్లేటప్పుడు కానీ, పిల్లలతోటి వచ్చిన భక్తులకు కానీ ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్నప్రసాదాలు కావచ్చు, మంచినీరు కావచ్చు, పాలు, ఇలా అన్ని రకాల సౌకర్యాలను కూడా టీటీడీ వారు ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ అలాగే శ్రీవారి సేవకుల చేత ఎప్పటికప్పుడు ప్రతి చోట కూడా భక్తులకి సేవలు అందిస్తూ ఉన్నారండి. అయితే ఈ లక్కడిప్లో సెలెక్ట్ అయినటువంటి భక్తులకి కొంతమందికి ATGH, కొంతమందికి కృష్ణతేజ సర్కిల్, కొంతమందికి తిరుమల ఔటర్ రింగ్ రోడ్ లో ఉన్న శిలాతోరణం సర్కిల్, ఇలా ఈ 3 ఎంట్రీ పాయింట్స్ లో రిపోర్ట్ చేయడానికైతే ఇవ్వడం జరిగింది. అయితే ఈ 3 ఎంట్రీ పాయింట్స్ వద్దకి ఎలా చేరుకోవాలి అండ్ అక్కడికి ఉన్న ఫ్రీ బస్ ఫెసిలిటీ అన్నిటికీ సంబంధించి కూడా నిన్న ఒక వీడియో అనేది లైవ్ లో షూట్ చేసి మన ఛానల్లో కూడా పోస్ట్ చేస్తున్నానండి. ఈ 3 ఎంట్రీ పాయింట్స్ వద్దకి మీరు చేరుకోవడానికి తిరుమలలో ఫ్రీ బస్ ఫెసిలిటీ అయితే ఉంది. మీరు ఆ ఎంట్రీ పాయింట్స్ వద్దకి కూడా ఎక్కువ దూరం నడవాలి, మేము నడవలేము అని ఎవ్వరూ కూడా కంగారు పడకుండా మీరు ఫ్రీ బస్ ద్వారా మీకు ఏ ఎంట్రీ పాయింట్ అయితే దర్శనం కొరకు ఇచ్చి ఉంటారో ఆ ఎంట్రీ పాయింట్ వద్దకి చేరుకొని క్యూ లైన్ లోకి దర్శనం కొరకు రిపోర్ట్ చేయొచ్చు. అయితే ఈ రోజు మాత్రం దర్శనంకి సుమారుగా 2 నుంచి 4 గంటల సమయం అయితే పడుతుందండి. ఇది దర్శనాలకి సంబంధించి. ఇక రూమ్స్ విషయానికి వస్తే నిన్న, ఈ రోజు, రేపు ఈ 3 రోజులు కేవలం దర్శనం టికెట్ కలిగిన భక్తులకి మాత్రమే దర్శనాలు కల్పిస్తున్నారు. కాబట్టి CRO ఆఫీస్ వద్ద ఆఫ్లైన్ లో అకామిడేషన్ కూడా దర్శనం టికెట్ కలిగిన భక్తులకు మాత్రమే రూమ్స్ ఇస్తున్నారు. ఈ రోజు కూడా CRO ఆఫీస్ వద్ద దర్శనం టికెట్ కలిగి ఉన్న భక్తులకి మాత్రమే రూమ్స్ అనేవి ఇస్తున్నారండి. సో దర్శనం టికెట్ భక్తులకే రూమ్స్ ఇస్తున్నారు కాబట్టి రూమ్స్ దగ్గర కూడా ఎక్కువ సమయం భక్తులు వెయిట్ చేసే పని లేకుండా కొంచెం తొందరగానే రూమ్స్ అనేవి రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరుగుతూ ఉంది. ఇక తిరుమలలో ఎవరైతే ఈ టైంలో తిరుమల వస్తున్నారంటే 2026 జనవరిలో ఎవరైతే తిరుమల వస్తున్నారో ఆ భక్తులందరూ కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకొని రావాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే తిరుమలలో పొగమంచు కావచ్చు, చలి తీవ్రత కావచ్చు ఎక్కువగానే ఉందండి. సో పిల్లలతోటి వచ్చేవారు కావచ్చు, పెద్దవారు కావచ్చు, చలికి తగిన జాగ్రత్తలు అంటే స్వెటరు, రెయిన్ కోట్స్ ఇలాంటివి చలికి తగిన జాగ్రత్తలతో మెడిసిన్స్ ఇవన్నీ తీసుకొని వచ్చి ఈ జనవరి నెలలో స్వామివారి దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇక మరికొంతమంది భక్తులు అడుగుతున్న ఇంకొక సందేహం ఏంటి అంటే, మేము జనవరి 1వ తేదీ అనగా రేపు తిరుమలకి రావాలి అనుకుంటున్నాం. మేము రేపు తిరుమలకు వస్తే మాకు జనవరి 2వ తేదీన స్వామివారి దర్శనం అవుతుందా, మాకు 2వ తేదీ ఎన్ని గంటలకి ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో అలో చేస్తారని కొంతమంది భక్తులు అయితే అడుగుతున్నారండి. జనవరి 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఆ 7 రోజుల పాటు ఎటువంటి టోకన్స్ లేనటువంటి భక్తులకి కూడా వైకుంఠం 2 ద్వారా అలో చేసి వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామని టీటీడీ వారు మనకి చెప్పడం జరిగింది. సో ఎల్లుండి అనగా జనవరి 2వ తేదీ నుంచి ఎలాంటి టోకెన్స్ లేనటువంటి భక్తులకి వైకుంఠ ద్వార దర్శనాలు అనేవి కల్పిస్తారు. అయితే జనవరి 2వ తేదీన ఎన్ని గంటలకి టోకెన్స్ లేనటువంటి భక్తుల్ని ఫ్రీ దర్శనం క్యూ లైన్ లోకి అలో చేస్తారు అనే దానికి సంబంధించి మాత్రం ప్రస్తుతానికైతే అప్డేట్ లేదండి. మోస్ట్లీ రేపు రాత్రి
మిడ్ నైట్ 1 గంట తర్వాత ఫ్రీ దర్శనం క్యూ లైన్ లోకి టోకెన్ లేనటువంటి భక్తుల్ని అలో చేసే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే తెల్లవారితే జనవరి 2వ తేదీ కదండి. మాక్సిమం రేపు రాత్రి 1 గంట 2 గంటలు ఆ సమయంలో ఫ్రీ దర్శనం క్యూ లైన్ లోకి భక్తుల్ని అలో చేసే అవకాశం అయితే ఉంది. నేను రేపు కూడా తిరుమలలో ఉంటాను కాబట్టి ఫ్రీ దర్శనం క్యూ లైన్ లోకి రేపు రాత్రి ఎన్ని గంటలకి భక్తుల్ని అలో చేస్తారు అనే దానికి సంబంధించి అప్పటికప్పుడే అంటే టీటీడీ వారు ఫ్రీ దర్శనం క్యూ లైన్ లోకి భక్తుల్ని అలో చేసిన వెంటనే దానికి సంబంధించి వీలైతే ఒక వీడియో లేదంటే ఒక షార్ట్ అయినా మన ఛానల్లో పోస్ట్ చేస్తానండి. అండ్ అలాగే మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్ అన్నింటిలో కూడా అప్డేట్ అనేది అప్పటికప్పుడు అందించడం జరుగుతుంది. ఇదండి ప్రస్తుతం తిరుమలలో ఉన్న భక్తుల రద్దీ, దర్శనాలు అన్నింటికి సంబంధించి ప్రస్తుతం ఉన్న ఇన్ఫర్మేషన్ అండి. ఈ 2025 డిసెంబర్ 30వ తేదీ ఏకాదశి, 31వ తేదీ ద్వాదశి ఈ సంవత్సరంలో ఈ వైకుంఠ ద్వార దర్శనాలు ప్రస్తుతం తిరుమలలో ఉన్న పరిస్థితులు, తిరుమలకి రాలేనటువంటి భక్తులందరికీ కూడా ఈ వైకుంఠ ద్వార దర్శనం ఈ అనుభూతిని కలిగించాలి అనే ఉద్దేశంతో ఎప్పటికప్పుడు వీడియోస్ అనేవి మన ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉన్నానండి. వీలైతే ఈ రోజు సాయంత్రం శ్రీవారి ఆలయం ముందు నుంచి ఒక లైవ్ వీడియో కూడా మన ఛానల్లో చేయడానికి ట్రై చేస్తానండి. మోస్ట్లీ ఒక లైవ్ చేయడానికే ప్రయత్నిస్తాను. ఇదండి ప్రస్తుత వైకుంఠ ద్వార దర్శనాల తిరుమల ఇన్ఫర్మేషన్ అనేది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను. మీరు ఎంత ఎక్కువగా మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేస్తే అంత ఎక్కువ మంది శ్రీవారి భక్తులకి ఈ ఇన్ఫర్మేషన్ అనేది చేరుతుందంటే ప్రతి ఒక్కరు డిప్లో సెలెక్ట్ అయ్యి తిరుమలకి వస్తారని కాదండి, తిరుమలకి డిప్లో సెలెక్ట్ కాని భక్తులు కూడా వచ్చి స్వామివారి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసుకోవడం ఇలా ఉంటుంది. అంటే కొంతమంది సెంటిమెంట్ గా ఎవ్రీ ఇయర్ తిరుమలకు వచ్చే భక్తులు ఉంటారు కదండి. లేదు ఏదన్నా అనుకోని కారణాల చేత తిరుమలకి రాలేని భక్తులు కూడా ఆ వైకుంఠ ద్వార దర్శనాలు తిరుమల ఎలా ఉంది ఆ సిచ్యువేషన్ తెలుసుకోవడానికి వాళ్ళందరికీ కూడా ఈ వీడియో చేరాలి అంటే మీరు ఎంత ఎక్కువగా లైక్ చేసి షేర్ చేస్తే యూట్యూబ్ కూడా అంత ఎక్కువగా భక్తులందరికీ కూడా మన వీడియోస్ ని ప్రమోట్ చేయడం జరుగుతుంది. అందుకని వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి షేర్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలండి. ఓం నమో వెంకటేశాయ.
నరేంద్ర గారు కలిసిపోవాల్సిందిగా కోరడమైంది. రవీంద్ర రెడ్డి గారు, మాలిని గారు, బోడుపల్, హైదరాబాద్. సభ్యుడు శ్రీవారి ఆలయ ప్రసార కేంద్రానికి వచ్చి నరేంద్ర గారు కలిసిపోవాల్సిందిగా కోరడమైంది. నరేంద్ర గారు, నెల్లూరు. సభ్యుడు శ్రీవారి ఆలయ ప్రసార కేంద్రానికి వచ్చి అన్నమయ్య గారు కలిసిపోవాల్సిందిగా కోరడమైంది. నరేంద్ర గారు, నెల్లూరు. సభ్యుడు జీవరాల కేంద్రంగా ఉన్న ప్రసార కేంద్రానికి వచ్చి అదే గారు కలిసిపోవాల్సిందిగా కోరడమైంది.